చాలా సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. చిటికలో పరిష్కరించేటటువంటి సమస్యలు కోకొల్లలు ఉన్నాయి. ఒక ఛాలెంజ్ ఇస్తాను, తీసుకోమనండి. గౌరవనీయులైన అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రివర్యులు 6 గ్రామాలు ఒక రెవెన్యూ సోమరపాడు అని ఉంటుంది, ఉదయగిరి కాన్స్టిట్యున్సీ జలదంకి మండలంలో. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే నేటికి పాస పుస్తకాలు లేవు. ఇంత కాడికి పీకి కట్టలు కట్టే పని ఏముంటది రెవెన్యూ మంత్రికి? నాకు చెప్పండి. నీకు తెలియకపోతే సబ్జెక్ట్ నేర్చుకోవయ్యా. మా బుచ్చిరెడ్డిపాలెనికి సంబంధించిన పెద్దరెడ్డి గారి దొడ్ల ఎస్టేట్ భూములు, ఎస్టేట్ అబాలిష్ యాక్ట్ 1948 లో భారత పార్లమెంట్ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టేట్ అబాలిష్మెంట్ కన్వర్ట్ టు రైతు వారి పట్టా అని చెప్పి ఒక చట్టమే నీకు ఇచ్చారు భారత పార్లమెంట్. ఆ చట్టాన్ని పెట్టుకొని ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్లు పెట్టుకొని భూమి మీద ఎవడు ఉంటే వాడు పాస్ పుస్తకాలు ఇవ్వచ్చు. ఏం లేదా చట్టమా? స్వయంగా నేను ఇచ్చే ఫైలు కుక్కను చూసినట్టు చూశాడు. నేను సెక్రటరీ కాడ ఎర్రాటి ఎండలో నిలబడి పోతే గ్లాస్ మంచినీళ్ళు కూడా నోచుకోవాలి. వాడు ఓఎస్డీ కార్యాలయంలో నైట్ 8 గంటలు దాకుండా ఫోన్ చేసి బెదిరిస్తుండు. శిష్యోడియా దగ్గర ఫైల్ ఉంది, నెల్లూరు జిల్లా కలెక్టర్ దగ్గర ఫైల్ ఉంది, కావల ఆర్టీఓ వంశీకృష్ణ దగ్గర ఫైల్ ఉంది. 6 గ్రామాల రైతులకి పాస పుస్తకాలు ఇచ్చే కంటే అంత పెద్ద ఘనకార్యం నీకేముందో నాకు చెప్పు. రెవెన్యూ మంత్రి పనిచేస్తుందా? ఒక మంత్రిగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు జీతాలు తీసుకుంటున్నప్పుడు నువ్వు నిత్యం ఒక్కొక్క నియోజకవర్గంలో ఏమేమి రెవెన్యూ సమస్యలు రోజు 1 గంట 2 గంటలు పనిచేస్తే పనులు అయిపోవా? కనీసం ఈ రోజు పంచాయతీ భూములు సర్వే చేసుకుని చుట్టూ కంచి బాతుకోలేరా? పంచాయతీ ఆస్తులు ప్రొటెక్షన్ చేసుకోలేమా? ప్రజల ఆస్తులు పక్కన పెట్టండి, ఎట్టా మీరు సర్వే చేయరు, పాస పుస్తకాలు లేరు. కనీసం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మేతపూర్వం బోకు భూములు, శ్మశానం భూములు, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి భూములు, ఎన్నో రకాల భూములు ఉంటాయి. వాటికి కూడా మన రికార్డు తయారు చేసి అద్దులు బాతి ఒక బోర్డు పెట్టుకోలేమా?